గంగిరెడ్డి నా మీద అటాక్ చేశాడో ఎట్టి పరిస్థితుల్లో ఆ నిడిచిపెట్టేదిలే. ఎడసకపోతే ఏం పీకుతారా? కోమాలో కొట్టిన నన్నే ఏం పీకలేకపోయారు. ఇంతంత బొక్కలు వేసుకొని చెవులకేదో పెట్టుకొని చేతులకేదో తగిలించుకొని మెళ్ళలో వేసుకొని చాలా గందరగోళంగా ఉంటాడా. దమ్మిడికి పనికిరాడు. పైగా దున్నపోతుల్ని కన్నట్టు నలుగురిని కన్నాడు. ఏ లాభం? తింటావు వెళ్తావు రావడం తప్ప ఎందుకు పనికిరారు. పైగా మెట్లగాళ్ళట ఇళ్ళమ్మ మెట్లు. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? కరెంట్ షాక్ కొట్టిన కాకులాగా మీ పిక్స్ పిక్స్ వెళ్తారు కదరా, నేను బయటపడేది. రేయ్ కత్తులతో వస్తారు, సుత్తులతో వస్తారు, ట్రెండీగా ఉంటుందని గన్స్ తో వస్తారు. కమాన్ రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్. నేనేదో ఫ్లోలో అన్నాను సార్, నిజం అనుకున్నారా? నువ్వు ఫ్లోలో అని ఉండొచ్చు, మేము మాత్రం సీరియస్ గానే వచ్చాం. ఇదర్ పెద్దిరెడ్డి కోన్ హై? నై మాలూమ్ హై. క్యా? ఆ ఎద్దులా ఉన్నాడే వాడే. పగడో సాలేకో. ఎవరు మీరు? శివనారాయణ, సిబిఐ. కోర్టు వరకు మనం మేనేజ్ చేయగలం కానీ సిబిఐ దాకా పెడితే ఎవ్వరం ఏమీ చేయలేము. అప్పుడంగా ఊళ్ళో ఉన్న జనాల దగ్గర పొలాలు లక్కున్నారని కోర్టు కోపం వచ్చింది. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది, నేను మీ దగ్గరకు వచ్చాను. మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తాను, పదండి ఢిల్లీకి. ఢిల్లీకి ఎందుకు? తీహార్ జైలు అక్కడే ఉంది కాబట్టి. వీళ్ళందరినీ తీసుకురండి. మావయ్య, అల్లుడు నువ్వేంటి ఇక్కడ? ఏంటి మావయ్య ఇది? డబ్బులు వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవా? కోటేశ్వరుని చెన్నపల్లి జైలుకి, సెలబ్రిటీస్ సెంట్రల్ జైలుకి పంపించే వరకు నువ్వు నిద్రపోవా? నేను సెంటర్ చేశానంటే ఎవరైనా సెంటర్ జైలుకి. ముందు ఈ పెద్దిరెడ్డిని, ఆ తర్వాత గంగిరెడ్డిని లోపలేసేస్తా. నా సంగతి తెలుసు కదా. తెలుసు మావయ్య, కానీ పెద్దిరెడ్డి గారు అలా కాదు. ఆకారం భారీగా ఉన్నా మనిషి మాత్రం పసిపిల్ల. కావాలంటే లేతగా ఉన్న మొహాన్ని చూడు. నీ మాటల్లో పసితనం ఈ ఫేస్ లో కనిపిస్తుంది. అయినా వదలను. తీసుకురండి ప్లీజ్. నాకు 1 వీక్ టైం ఇవ్వు. తప్పంతా గంగిరెడ్డిది, పెద్దిరెడ్డి గారిది కాదని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పిన విన్ను. నేను చెప్తే వింటావు మావయ్య, ఎందుకంటే నీకు నేనంటే ఇష్టం కాబట్టి. రిలేషన్షిప్ ఓకే ఓకే టచ్ చేసా. 1 వీక్ టైం ఇస్తున్నాను. తేడా చేస్తే సోప్కో అండర్దార్కే దబా దూంగా. ఆఫీసర్స్ ఫాలో మీ. yes sir. థాంక్స్ అబ్బాయా. ఇప్పుడు మనకు కావాల్సింది థ్యాంక్స్ కాదు పెద్దయ్య, ఒక ఇంటెలిజెంట్ లాయర్. ఆ రోజు మీ బావా బావమరుదులు ఇద్దరికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. సిబిఐ ఇన్వాల్వ్ అయ్యాక నేనేమీ చేయలేను. మీరే చెయ్యాలి సార్. ఎట్లా? ఏముంది పెద్దయ్య, ఆగిపోయిన మన అమ్మాయి పెళ్లి గంగిరెడ్డి కొడుకుతో జరిపిద్దాం. పెళ్లికి ముందు కట్నంగా 1000 ఎకరాలు ఇస్తామని చెప్పి ఈ 1000 ఎకరాల భూమిని గంగిరెడ్డి గారి పేరు మీద రాసేస్తాం. భూమి ఎలాగో గంగిరెడ్డి పేరు మీద ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళు గంగిరెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఏం సార్? ఎవరయ్యా నువ్వు? క్రిమినల్ లాయర్కే షాకి మనపయ్యగానే ఈ సంబంధానికి నేను ఒప్పుకోను. నా మాట విను పెద్దయ్య, ఇలాగైతేనే ఆగిపోయిన మన అమ్మాయి పెళ్లి జరుగుద్ది, ఆ గంగిరెడ్డి మీద మన పగా తీరుద్ది. అంతేనంట. మరి ఆడి పెళ్లికి ఒప్పుకుంటారా? మన లాయర్ గారు ఉన్నారు కదా. నేనా? అవును కార్తీకు, ఆ గంగిరెడ్డి లాయర్ మాటలు నమ్మి మన ఇంటికి వస్తాడంట. 3 feet ల్యాండ్ కోసం విష్ణుమూర్తి వామనుల్లా వచ్చాడు పెద్దయ్య. అలాంటిది 1000 ఎకరాలు ఆ గంగిరెడ్డి గంగిరెద్దులో ఒప్పుకుంటూ వస్తాడు చూడు. అదిగో చెప్పలే వచ్చేసాడు. ఏం బావా, కలబట్టానికి రాలేదు, సంబంధం కలుపుకోవడానికి వచ్చాం. రమ్మంటావా వద్దా? అట్ట వాకిట్లో నుంచి అడుగుతావేంది, ఇంట్లోకి వచ్చి అడుగు బావా. ఏంది నాయన నువ్వు? వాడు మన శత్రువు కాదు, నా బావ, నా చెల్లెలి భర్త. నా కూతుర్ని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఇష్టమైతే ఉండండి, లేకపోతే పోనీ. నన్ను క్షమించు బావా. నువ్వే నన్ను క్షమించాలి బావా. ఆగిపోయిన పెళ్లి జరిపించేద్దాం. ఫ్యామిలీస్ అయ్యాయి. మధ్యలో సైకిల్ తొక్కింది నువ్వే కాబట్టి దగ్గరుండి మ్యారేజ్ సెటప్ చేస్తున్నావు. రాజుగారు, మీ బ్రెయిన్ ఇంత షార్పా? అసలు మొత్తం కథని మీ గ్రిప్ లోకి తెచ్చేసుకున్నారు తెలుసా? హింట్ ఇస్తే ప్రింట్ చేసేస్తా. విటమిన్ తక్కువ గాళ్ళు వీళ్ళు ఒక లెక్క నాకు. కార్తీకు